హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద విలేజ్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసి చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము విలేజ్కి వెళ్తే కట్టెల పొయ్యి మీదే వండుకోవటానికి ఇష్టపడతామండి. చూడండి, ఇక్కడ మేమందరం చుట్టాలందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ, చికెను ఇలా అన్నీ కుక్ చేసుకొని తింటామండి. ఈరోజు వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీగా విలేజ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద కడాయిని పెట్టుకోవాలండి. అందులోకి 1 కేజీ దాకా నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. 1 కేజీ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకుంటున్నానండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి మనం ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం తయారు చేసుకుంటున్నాము. మొత్తం ఆనియన్స్ని వేసుకొని గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే సైడ్ ఆనియన్స్ ఫ్రై అవుతాయి కానీ మధ్యలో ఫ్రై అవ్వండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే అవి కలర్ చేంజ్ అవుతాయి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వైట్గా బ్రౌన్గా వస్తాయండి. ఇంకొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి. ఇలా వైట్ బ్రౌన్ ఉన్నప్పుడే తీసుకుంటే అవి చల్లారిన తర్వాత మొత్తం బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఈ బ్రౌన్ ఆనియన్సే బిర్యానీలోకి మంచి టేస్ట్ని, స్మెల్ని ఇస్తాయండి. చూసారా, మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఒక బేషన్లోకి చికెన్ మొత్తం తీసుకున్నానండి. వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇది 2 కేజెస్ చికెన్ అండి. ఈ చికెన్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలను అయితే మనం ఇంత పెద్దగా కొట్టించుకొని తీసుకొచ్చుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి పొడి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, 500 గ్రామ్స్ పెరుగుని వేసి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని ముక్కలకి బాగా మసాలాని పట్టించుకోవాలండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా బిర్యానీ మసాలాని తయారు చేసుకుందాం. ఒక రోల్ తీసుకొని రోట్లోకి షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, జాపత్రి వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాచీ అనేది తొక్కగా ఉండాలి. మనకి మిగతావన్నీ మెత్తని పౌడర్ లాగా అయిపోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు దంచుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ బిర్యానీ మసాలాని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి వేసుకొని మొత్తం మసాలాని ముక్కలకు బాగా పట్టించుకోవాలండి చేత్తో కలుపుకుంటూ. ఇప్పుడు మనం ఇందులోకి 2 గరిటెల ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని 2 గంటల ఆయిల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే మనం రైస్ని కూడా నానపెట్టుకోవాలండి. ఆ వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మనం అదే కట్టెల పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని ఆ కడాయిలోకి అయితే వేసుకోవాలండి. మొత్తాన్ని వేసుకొని మంటని కొంచెం లోగా ఉంచుకొని మూత పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది 50% కుక్ అవుతుంది. మూత పెట్టి ఇప్పుడు కుక్ చేస్తున్నానండి. పొయ్యి దగ్గర ఉన్నది నేనే కుక్ చేస్తున్నాను. మా అక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు పొయ్యి దగ్గర ఇలానే కుక్ చేసేవాళ్ళండి. అది మండకపోతే ఒక గొట్టం లాంటిది దాంతో ఊదేవాళ్ళండి పొయ్యి. మేమైతే దాన్ని పొయ్యి దగ్గర ఊదే గొట్టం అంటాము. దాంతో పొయ్యి ఊదితే తొందరగా మండుతుంది. చికెన్ని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలాగైతే మనకి కుక్ అవుతూ ఉంటుందండి. అడుగేమీ మాడదు. అదేనండి కట్టెల పొయ్యి మీద ఉన్న ప్రత్యేకత. అడుగు అసలు ఎంతగానో మాడదండి. మనం ఎంతగా మంట ఎక్కువ పెట్టినా కానీ అడుగు మాడదు. 15 మినిట్స్ తర్వాత మనకి ఇలాగైతే కుక్ అయిపోయి ఉంటుందండి. 50% చికెన్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. గ్రేవీ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఆ గ్రేవీ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ గ్రేవీ మనకి పైన గార్నిషింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆ చికెన్ని పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి తీసుకొని అందులోకి వాటర్ పోసి వాటర్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి నేను ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకోవాలి.
మనకి వాటర్ అనేవి సముద్రం అంత ఉప్పగా ఉండాలి. మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా రంగు మారి బాగా బాయిల్ అయి ఉంటాయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని కూడా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొక 8 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేవి బాగా కుక్ అవుతాయండి. ఇలా ఉడికిన రైస్‌ని మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్‌లోకి లేయర్లుగా వేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు రైస్‌ని అప్పటికప్పుడే తీసి వాటర్ అంతా తీసేసుకొని జల్లించుకొని ఆ రైస్‌నే ఈ చికెన్‌లోకైతే యాడ్ చేసుకోవాలండి. రైస్‌ని మొత్తాన్ని లేయర్స్‌గా ఆ చికెన్ పైన మనం యాడ్ చేసుకోవాలి. చీకటి అయిపోయిందండి. మేము 3కి స్టార్ట్ చేస్తే నైట్ అయితే అయిపోయిందండి. అందుకే లైట్ లేదు. బుజర్‌గా అలా వస్తుంది. హ్మ్. తర్వాత మనం ఇందాకల తీసి పెట్టుకున్నాం కదండీ గ్రేవీని. ఆ గ్రేవీని ఇలాగ పైన గార్నిష్ లాగా చేసుకొని బ్రౌన్ ఆనియన్స్‌ని వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని మూత పెట్టి కట్టెల పొయ్యి మీద పెట్టి మంటను తీసేసి పైన ప్లేట్‌లోకి కొన్ని నిప్పులను వేసుకోవాలండి. కింద కూడా మంట తీసేస్తే పైన వేడికి, కింద వేడికి బిర్యానీలో ఉన్న నీరంతా పోతుందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి విలేజ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మనకి ముక్కలో కానీ, రైస్‌లో కానీ ఎక్కడా నీరు లేకుండా రైస్ పొడి పొడిలాడుతుంది. ముక్క కూడా మనకి పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. చూసారా? రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది. ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఎక్కడా మనకి నీరు లేదు. చెమ్మ కూడా లేదండి. మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇలా తేమ ఎక్కడా ఉండదు. పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మా విలేజ్ స్టైల్ కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ దమ్ బిర్యానీని మేము 2 కేజెస్ చికెను, 2 కేజెస్ రైస్‌తో అయితే చేశామండి. ఇప్పుడు నేను కూర్చొని తింటున్నాను. మా అక్క అరిటాకులో నాకు వడ్డిస్తుంది. బిర్యానీ అయితే సూపర్‌గా వచ్చిందండి. మీరు కూడా విలేజ్ వెళ్తే ఇలానే ట్రై చేస్తారా? మీకు కట్టెల పొయ్యి మీద వండిన వంటకాలంటే ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.